మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇంటిలో ఒక అద్భుతం జరుగుతుంది. సోమవారం రాత్రి దీనిని తలుపు మూలన పెట్టడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళ బాగా చూపిస్తుంది. రాత్రిపూట నిద్రపోకపోవటము, పగలంతా బాగుండి రాత్రియే సరికి నీరసించిపోవటము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావటము, ఒళ్ళంతా మంటలుగా ఉండటం వంటివి నెగిటివ్ ఎనర్జీ వలన జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది. ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలో ఉండటం వల్లే ఎదుర్కొంటున్నారు. చాలామంది ఉదయమంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు. ఫ్రెష్ అయ్యి నిద్రపోదాం అనే టైంకి నిద్ర రాదు. అతి ఆలోచనలు, మనసు స్థిమితంగా ప్రశాంతంగా ఉండదు. ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవటము, రాత్రి అయితే చాలు ఇంటిలో ఏదో ఒక గొడవ జరగటము, పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయితే ఏడవటము లేదా బాగా అల్లరి చేయటం చేస్తే మీ ఇంటిలో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం. చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపం వెలిగించాలని చెప్పేవారు. దీపం వెలిగించటం కుదరకపోతే లైట్స్ అయినా వేసి ఉంచాలని అంటారు. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్స్ వేసి ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి. ఇలా చేస్తే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే రేపు సోమవారం రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రికి రాత్రే బయటకు వెళ్ళిపోతుంది. తెల్లవారేసరికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. మరి రేపు సోమవారం రాత్రి తలుపు పక్కగా ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాతా పితరులకు సేవ యొక్క ఔన్నత్యాన్ని తెలిపే మంచి కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చొని వేదం వల్లే వేస్తూ ఉన్నాడు. అతడలా వల్లెవేయుచూ ఉండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్టవేసింది. అతడు వేదం చదువుతూ ఉన్న అందులో చెప్పబడిన మిత్రస్య చక్షుష సమీక్షమహ అన్న సూక్తిని మర్చిపోయాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మర్చిపోయి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు. అతడు తపోశక్తి కలవాడు అగుతచే ఆ కొంగ క్రిందపడి చనిపోయింది. ఆ తర్వాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అని అడిగాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకుని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాల నుంచి వచ్చిన ఆమె భర్త ఆకలి ఆకలి అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమ సాధ్వి పతివ్రత. పతికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. స్వామి, మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టినాను, నన్ను క్షమించండి అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. అయినను ఇది క్షమించరాని నేరమన్నాడు కౌశికుడు కోపంగా. అప్పుడు ఆమె అన్నది, స్వామి, అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు. నేను కొంగను కాను మీ తపోదృష్టికి క్రింద పడడానికి. ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతి చెందాడు. పతివ్రతా శక్తిని చూసి అమ్మా, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ సాధ్వి, మహాత్మా, కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి, అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితువు చెప్పింది. కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కనుగొని అక్కడికి చేరాడు. అతడు ఒక కసాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూసి ధర్మవ్యాధుడు, అయ్యా దయచేయండి, తమను నా వద్దకు పంపిన సాధ్వి మణి కుశలమే కదా అని ప్రశ్నించాడు.
ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికి ఎలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అతిథికి ఆద్యపాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకే వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు. ఆర్య, ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోభివృద్ధి చెందుతుంది. లేదంటే కొన్ని రంగాలలోనే పురోగతి ఉంటుంది. కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మన కనీస కర్తవ్యం. అట్లు చేయని వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని చెప్పాడు. ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల దగ్గరకు వెళ్ళాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్వజ్ఞానంతో, అధ్యయనంతో, మనస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని, మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చునని గ్రహించాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగ మీద, సాధ్వి మీద కోపగించుకుని తన తపశ్శక్తిని కోల్పోయాడు. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో గాని పొందలేని జ్ఞానాన్ని సాధించింది. కౌశికుడికి హితబోధ చేసింది. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మ వ్యాధిని వలన తెలుస్తుంది. ఇతడు కసాయి వాడైన స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం, ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపించాడు. జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపడం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, మనం ప్రతిరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. దీనితో మనం కొన్ని పనులను చేయడానికి బద్ధకిస్తాం. ఇదే మంచి సమయం అని అనుకుని నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోనికి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలంటే సోమవారం రోజు తలుపు మూలన ఇది పెట్టాలి. రేపు సోమవారం అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసి పాత్రలు కడిగి వంటగదిని శుభ్రం చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి, మా ఇంటి వారిపై ఉన్న ఏడుపులన్నీ కూడా పోవాలని బ్లూ పెన్తో రాసి ఆ పేపర్పై గల్లులుప్పును వేయండి. ఇప్పుడు గల్లులుప్పు వేసిన పేపర్ను మీ ఇంటి ప్రధాన తలుపు మూలన పెట్టాలి. హాల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు మూలన ఈ ఉప్పు వేసిన పేపర్ను పెట్టి దానిపై ఒక ఎండు మిరపకాయని నిల్చోపెట్టాలి. నిలువుగా మిరపకాయను పెట్టాలి. ఉప్పు మరియు ఎండు మిరపకాయ నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తాయి. వీటికి చాలా శక్తి ఉంటుంది. వీటిని తలుపు మూలన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి. ఆ మరుసటి రోజు ఉదయం ఎవరూ నిద్రలేవక ముందు మీరు నిద్రలేచి ఉప్పు ఎండుమిరపకాయ పెట్టిన పేపర్ను పొట్లం కట్టి ఇంటికి దిష్టి తీసి బయట ఎవ్వరూ తొక్కని ఖాళీ ప్రదేశంలో పడవేయాలి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఇంట్లో వారికి, మీకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. వీటిని బయటపడేసి వచ్చి కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ఇంటిలో ధూపం వేయండి. ఈ పరిహారం ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేసినా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. రాత్రికి రాత్రే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం మీరు ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఏదో తెలియని భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది. అయితే ఈ పరిహారం కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన తర్వాతనే చేయాలి. తలుపు మూలన పేపర్ పెట్టిన తర్వాత మళ్ళీ తలుపులు తీయకూడదు. ఒకవేళ తీస్తే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మీ ఇంట్లోకి వస్తుంది. పేపరు, ఉప్పు, ఎండుమిరపకాయ తలుపు మూలన పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలుపులు తీయకండి. ఇవి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటాయి. ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ధూపం వేయాలి. ఇలా చేస్తే ఇంకా మంచిది. ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతే వీటి ద్వారా పోతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెట్టి మీకు ఉన్న సమస్యలను, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుని ఆనందంగా జీవించండి. చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. సమస్యలు రావడానికి
కొన్నిసార్లు దృష్టి దోషాలు కూడా కారణం అవుతాయి. అయితే మీకు ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా, నరఘోష నరపీడ వలన బాధపడుతూ ఉన్నా సోమవారం నాడు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ పోయి లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమందికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దాని వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేసి చూడండి. అయితే ఈ పరిష్కారానికి మాత్రం గల్లులో ఉప్పుడు మాత్రమే వాడాలి. ఉప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. సోమవారం నాడు ఉదయం నిద్రలేచి భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఆ తరువాత 2 గిన్నెలలో ఉప్పును నిండుగా పోయండి. ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క ముక్కను పెట్టండి. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలను తీసుకొని ఉప్పులో గుచ్చండి. ఎండుమిర్చి యొక్క తొడిమ భాగం కిందకి వచ్చేలాగా ఉప్పులో గుచ్చి పెట్టండి. ఇప్పుడు ఈ ఉప్పు గిన్నెలను గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించలేదు. ఎవరి చూపు అయినా సరే మీ ఇంటి మీద పడినా మీకు ఎటువంటి దోషం లేకుండా ఈ ఉప్పు, నిమ్మకాయ, ఎండుమిరపకాయలు ఆ దోషాన్ని గ్రహిస్తాయి. అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క దివ్యమైన కటాక్షం కలుగుతుంది. కేవలం సోమవారం నాడే కాదు, ప్రతిరోజు ఈ విధంగా చేసుకున్నా సరే మీకు అంతా మంచే జరుగుతుంది. ప్రతిరోజు చేయటం కుదరని వారు సోమవారం ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుంది. ఉప్పుతో ఈ చిన్న పరిష్కారాన్ని పాటించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎటువంటి దుష్ట శక్తులు మీ ఇంటికి రాలేవు. ఉప్పుకు అంతటి శక్తి ఉంది. అందుకే చిన్న పిల్లలకు దిష్టి తగిలినప్పుడు కూడా ఉప్పుతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు. అంతేకాదు ఉప్పుతో ఇలా చేయటం ద్వారా ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తరువాత ఏ పనిని అయినా సరే సాధించగలుగుతాడు. దిష్టి కళ్ళు ఉన్న మన మీద పడకుండా కాపాడుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని పాటించాలి. ఎందుకంటే పిల్లలకే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. కనుక మీరు కూడా ఉప్పు, నిమ్మకాయ, ఎండుమిరపకాయలతో ఈ పరిష్కారాన్ని పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.